హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో డిస్కషన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్. లాస్ట్ వీడియోలో ఏంటంటే ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ చెప్పాం, ఏ విధంగా సింటాక్స్ ఉంటాయి, ఏ విధంగా రాయాలి, సో ఏ విధంగా లైవ్లో మీకు ప్రాక్టికల్లో చేసి చూపించాను. ఈ వీడియోలో వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు సిఎస్ఎక్స్ సింటాక్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా రాయాలి, దాని ప్రాపర్టీస్ ఏంటి, దాని వాల్యూస్ ఎలా రాయాలి, సో హెచ్టిఎంఎల్ సిఎస్ని ఎలా కమెంట్ చేయాలని ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. సో ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సిఎస్ఎస్ అంటే క్లాడ్ స్కాడింగ్ స్టైల్ సెట్స్. మీకు ఆ లాస్ట్ ఇంట్రొడక్షన్ టు ఓఎస్ వీడియోలో చెప్పుంటాను. సో మీకు అది కూడా చూడకపోతే దానికి ఇలా వీడియోకి వెళ్ళి ఒకసారి క్లిక్ చేయండి. మీకు పర్టికులర్ ప్లేలిస్ట్ అనేది యాడ్ చేశాను. స్టెప్ బై స్టెప్ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను. లైన్గా ఏ విధంగా సీక్వెన్స్గా నేర్చుకోవాలని చెప్పేసి మీరు ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసి నేర్చుకోండి. సో సిఎస్ఎస్ అంటే ఏ ఫైల్ విల్ క్రియేటెడ్ యాస్ ఎ లిస్ట్ ఆఫ్ రూల్స్ అండ్ ఈచ్ రూల్ లైక్ దట్. సో సిఎస్ఎస్ అంటే ఏంటంటే హెచ్టిఎంఎల్ అయితే దీన్ని బట్టి మనం వెబ్సైట్ని క్రియేట్ చేస్తాము. సో దాన్ని స్టైల్ చేయడానికి మనం సిఎస్ఎస్ అని వాడతాం. లాస్ట్ వీడియోలో మాట్లాడుంటాం. సో ఈ సిఎస్ఎస్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో అది ఏంటి, ఏ విధంగా క్రియేట్ చేయాలని మీకు లైవ్లో చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే చూడండి సిఎస్ఎస్లో ఏముంటాయని. సో సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో మనం దానికి హెచ్టిఎంఎల్లో నిన్న చెప్పాము కదా ఏ విధంగా రూల్స్ ఉంటాయి, ఏ విధంగా రాయాలి ఏంటిదని చెప్పేసి. ఆ రూల్ హెచ్టిఎంఎల్లో ఏ విధంగా అయితే రూల్స్ ఉన్నాయో సిఎస్ఎస్లో కూడా పర్టికులర్ రూల్స్ అనేటివి ఉంటాయి. సో ఆ రూల్ ఏంటిదంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది సెలెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సెలెక్టర్ అని ఒకటి తీసుకొని సిఎస్ఎస్లో నేమ్ పెట్టేసుకోవాలి ఫైల్. సో మనం దేనికైతే మనం డిజైన్ చేయబోతున్నామో దాని పర్పస్కి సెలెక్టర్ అని ఒకటి ఉంటుంది. సో తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఉంది ఇక్కడ చూడండి, ఫ్లవర్ బ్రాకెట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాపర్టీ వాల్యూ, ప్రాపర్టీ టు వాల్యూ టు, సో క్లోజ్ బ్రాకెట్. సో ఇక్కడ చూసారంటే డాట్ సెలెక్టర్ ప్రాపర్టీ వాల్యూ, ఈ మూడు ప్లస్ కర్లీ బ్రాకెట్. సో ఈ విధమైన ఒక రూల్ అనేది సిఎస్ఎస్కి ఉంటుంది అన్నమాట. సో ఈ రూల్స్ని ఫాలో చేసి మనం సిఎస్ఎస్లో కోడ్ అనేది రాయాలన్నమాట. సో ఏ విధంగా రాయాలి ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్లో చూపిస్తూ. నెక్స్ట్ సిఎస్ఎస్ సెలెక్టర్ అని చెప్పాను కదా, సెలెక్టర్కి ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ఎక్కడ ఆపామంటే ఏదైతే హెడ్డింగ్, బటన్ ప్లస్ పారాగ్రాఫ్, ఈ మూడింటిని మనం లాస్ట్ వీడియోలో హెచ్టిఎంఎల్లో యూజ్ చేసుకొని రాసాం. సో లాస్ట్ వీడియోలో కంపేర్ చేస్తే లాస్ట్ వీడియోలో ఎక్కడున్నాయి ఈ టూరిజం ప్లాన్ అనేది ఈ సైడ్లో ఉంది, ఇక్కడ ఈ సైడ్లో ఇలా ఉన్నాయి. సో మనం వీటిని అనేది సెంటర్కి తీసుకురాబోతున్నాం. సెంటర్కి రానికి మనం సిఎస్ఎస్ని యూజ్ చేయబోతున్నాం. సో ఈ సిఎస్ఎస్ సెంటర్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, సెలెక్టర్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. చెప్పాను కదా, సెలెక్టర్ కన్నా ఒక నేమ్ ఇచ్చుకోవాలి. సెలెక్టర్కు నేమ్ ఇచ్చుకోవాలి. సో నేమ్ ఏ విధంగా ఇచ్చుకోవచ్చు అంటే H-center, H-center లేకపోతే సెంటర్ /center. సో ఈ విధమైన నేమ్స్ ఇచ్చుకొని మన సెలెక్టర్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఏ విధంగా. సో మీరు బ్రౌజర్ ఓపెన్ చేసేసి వెబ్సైట్ మీకు గుర్తునే ప్రోగ్రామిస్ అనే ఒక కంపైర్ని యూజ్ చేసి ఓపెన్ చేస్తున్నాం మనం. సో ఓపెన్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇటు కడ నుంచి ఫోర్త్ ఆప్షన్ ఎస్ అనే ఒక సింబల్ లా ఉంది చూడండి, దాని హెచ్టిఎంఎల్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఏదైతే ఇదంతా ఉందో సో ఇదంతా డిలీట్ చేసుకోండి. సో ఇదంతా మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నాం. తర్వాత ఏ విధంగా ఏం చేసుకోవాలి అనేది మీకు అంతా కంప్లీట్గా అర్థమైపోతుంటుంది. చేయంగా అలవాటు అయిపోతుంది. తర్వాత ఇంత అడ్వాన్స్ ఎలా రాయాలని కూడా మీకు తర్వాత అర్థమైపోతుంది నెక్స్ట్ వీడియోస్లలో మీరు చూస్తుండగా. సో మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో మీరు హెచ్టిఎంఎల్ ఫార్మాట్ అయితే ఐడియా ఉంది కదా, సో ఆ ఫార్మాట్ ఎంటర్ చేసుకోండి. ఫార్మాట్ ఎంటర్ చేసుకున్నాక మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో అంతా కంప్లీట్గా బాడీలో రాస్తాం. మీకు ఐడియా ఉంటుంది ఏ కోడ్ అయితే రాస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఫైల్ లింక్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తారంటే మీరు ఈ జావాస్క్రిప్ట్ అవసరం లేదు, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఈ లింక్ చేయడానికి మీకు హెడ్లో పర్టికులర్ ఒకటి ఈ సింటాక్స్ అని యూజ్ చేయాలి.
ఓపెన్ బ్రాకెట్ లింక్ ఎల్ REL ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్ స్టైల్. సో ఈ విధమైన ఒక నేమ్ని మీరు మీ పర్టికులర్ అయితే మీకు తర్వాత అర్థమైపోతుంటుంది. సో మీది పర్టికులర్ ఉన్నట్టు పేస్ట్ చేయండి. లింక్ డాటా ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది. సో దాని ఒక్కటే ఆడ మిగిలిన హెడ్లో ఉంచుకొని రిమైనింగ్ అంతా తీసేసుకోండి. సో ఈ విధంగా మీరు HTML CSSని లింక్ చేసుకోవచ్చు ఈ అట్రిబ్యూట్ని యూజ్ చేసి. సో ఇది ఎంటర్ చేసుకొని మీకు తర్వాత అర్థమైపోతుంది. దీని గురించి డీటెయిల్గా చెప్తాను. అది ఎంటర్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి CSS ఒక ఫైల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో దీంట్లో అంతా జీరో తీసేసుకొని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మాట్లాడింది ఏంటి? సో CSS రూల్స్ సెలెక్టర్ కన్నా ఒక నేమ్ ఇచ్చుకోవాలి కదా మనం, h.center. సో మనం ఇచ్చేసుకున్నాం .h1 CEN, ఓకే, అండ్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఏముంది మీరు చూడండి ఒకసారి PPTలో చూడండి, సెలెక్టర్. సో రూల్ సెట్లో ఏముంది? సెలెక్టర్ నేమ్ ఇచ్చేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ ఏంటి? మన లాస్ట్ ఒక ఫోటో చూడండి సార్ PDFలో. ఈ పర్టికులర్లో ఉన్న 3 ఎలిమెంట్స్, టూరిజం అనే ఎలిమెంట్ ఉంది కదా. సో వీటిని మనం మూడింటిని సెంటర్లో తీసుకురావాలి. సో సెంటర్లో తీసుకురానికి మనం టెక్స్ట్ ఆల్జిన్ అనే ఒక ప్రాపర్టీని వాడి ఆ వాల్యూలో సెంటర్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా అది సెంటర్లోకి రావడం జరుగుతుంది. సో మీకు లైవ్లో చేసి చూపిస్తాను. నెక్స్ట్ సో ఓవర్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్. సో మీరు HTML ఓపెన్ చేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పంటారు. సో లాస్ట్ మన ఫార్మాట్ ఒకసారి ఎంటర్ చేసుకొని లాస్ట్ మనం ఎక్కడైతే ఆపినామో H1 సో ఏదైతే మనకి HTML యాట్రిబ్యూట్ ఉందో, సో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాం. సో ఒక్క HTML యాట్రిబ్యూట్లో ఎలిమెంట్లో ఇంకొక ఎలిమెంట్ రాయొచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? షాపింగ్ అనేది మనకి సెంటర్లో రావాలి. సో దాని పర్పస్ మనం CSSలో ఈ యొక్క ప్రాపర్టీని యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఆల్జిన్ సెంటర్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఏదైతే ముంగట ఫ్రంట్లో .h-center ఈ యాట్రిబ్యూట్, ఇది నేమ్ అనేది మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ ఒకటి ఎగ్జాంపుల్ చూపెట్టాను. ఆ విధంగా ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు మీరు, మీ ఇష్టమైన నేమ్ దానికి ఉంటుంది. సో దానికి ఏ విధంగా మ్యాచ్ అవుతుందో నేమ్, సో ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఆల్జిన్ అనేది మాత్రం ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఏమి ఇస్తున్నాం? ఆ ప్రాపర్టీకి మన వాల్యూ సెంటర్ అని ఇస్తున్నాం. సో సెంటర్కి రావాలి. సో ఇప్పుడు మీరు వాళ్ళ CSSలో ఎంటర్ చేస్తారు, అది మీకు ఎక్కడ అప్లై కావాలి? ఈ H1 అనే దాంట్లో అప్లై కావాలి. సో దాని పర్పస్కి మనం క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సో మీకు షాపింగ్ అనే ఒక యాట్రిబ్యూట్ ఎలిమెంట్ ఉంది కదా, సో దాన్ని మనం సెంటర్లోకి తీసుకురావాలి పేజ్లో అనేది. దాని పర్పస్కి మనం క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడతాం. సో అది ఎక్కడ వాడాలి? HTML ఎలిమెంట్ స్టార్టింగ్ ట్యాగ్లో మనం ఈ యాట్రిబ్యూట్ని ఎంటర్ చేయాలి. క్లాస్ ఈక్వల్స్ టు $h=center. దీన్ని వాడి మనం ఆ ఒక HTML ఎలిమెంట్ అనేది సెంటర్లోకి తీసుకొస్తాం, ఒక వెబ్ పేజ్లో మిడిల్కి తీసుకొస్తాం. సో మీరు ఒకసారి లైవ్లో ప్లేగ్రౌండ్ ఓపెన్ చేయండి. క్లాస్ ఈక్వల్స్ టు
సో ఇక ఈ హెడ్డింగ్లో అనేది మీ క్లాస్ అని ఒక ఎంటర్ చేయగానే యాట్రిబ్యూట్, సో ఆటోమేటిక్గా షాపింగ్ అనేది డైరెక్ట్ మిడిల్లోకి వచ్చేసింది. సో మీరు చూసే ఉంటారు. సో అది ఎంటర్ చేయగానే అది HTML ఎలిమెంట్లో సో ఆటోమేటిక్గా ఇది మిడిల్లోకి రావడం జరిగిపోయింది. సో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఒకసారి లాస్ట్ మీ ప్రీవియస్ ఒకసారి ఫోటో చూసుకోండి. సో టూరిజం ప్లస్ దాని కింద ఉన్న పారాగ్రాఫ్ ప్లస్ బటన్, ఈ మూడు కిందికి రావాలి. సో ఈ మూడు కిందికి రావాలన్నప్పుడు మీరు ఒక్కొక్కటి లైన్గా తీసుకురావాలంటే మీకు చాలా టైం పడుతుంది. సో చాలా కోడ్ రాయాల్సి ఉంటుంది. దీనికోసమే కోడ్ టైం సేవింగ్ చేయడానికి సో మనం ఇవన్నిటిని కలిపి ఒక కంటైనర్ లాగా పెట్టాలి. సో ఈ మూడు మనకి ఎగ్జాక్ట్లీ రావాలి మిడిల్లో. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి క్లాస్ తీసుకుంటే హెచ్ సెంటర్ అని పెడతామా. సో ఆ విధంగా అవసరం లేకుండా మనం ఒక కంటైనర్ అని వాడతాం. ఆ కంటైనర్ని డివ్ అని పిలుస్తాం మనం ఇందులో. సో ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని ర్యాప్ చేసి ఒక కంటైనర్లో పెడితే సో ఆ కంటైనర్ కంటెంట్ తీసుకెళ్ళచ్చు. సో మనకి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే మనకి ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి. సో ఒకటే పాన డెలివరీ చేయాలి. సో ఒక్కొక్క ఐటమ్ తీసుకొని చేతిలో పట్టుకొని ఇస్తాం. సో ఒకటే కవర్లో పెట్టి తీసుకొని వెళ్ళి ఇస్తామా. సో ఏదైతే కవర్లో పెట్టి తీసుకుంటే ఈ హోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, పట్టుకోనికి కూడా ఈజీగా ఉంటుంది. సో చాలా టైం సేవ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ పర్పస్కి మనం కవర్ లాంటిది ఒక బ్యాగ్ క్యారీ చేసుకొని దాంట్లో తీసుకెళ్ళి మనం పెడతాం. సో ఇది కూడా అంతే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిమెంట్కి యాడ్ చేయకుండా ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్లో పెట్టేస్తే సో ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని యాస్టిస్ మిడిల్లోకి వచ్చేస్తాయి. సో ఈ కంటైనర్ చూసుకోండి. ఈ కంటైనర్ కోడ్ ఈక్వల్స్ టు ఓపెన్ బ్రాకెట్ డివ్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ అనేది మధ్యలో ఎలిమెంట్స్ ఉంటాయి. సో మీకు లైవ్ ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇవన్నిటిని మనం ఒక కంటైనర్లో పెట్టబోతున్నాం. సో డివ్ అనే ఒక కంటైనర్, div. సో ఏదైతే ఇంతకుముందు మనం HTML హెడ్డింగ్ ట్యాగ్ ఇచ్చినామో దాన్ని తీసేసి కంటైనర్ అనే మెయిన్ హెడ్డింగ్ ట్యాగ్లో పెట్టేద్దాం. సో ఆటోమేటిక్గా ఏమైంది, టోటల్ గ్రూప్ ఆఫ్ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాస్టిస్ మిడిల్లోకి వచ్చినాయి. మనం ఇంతసేపు ఏం చేసాం, ఒక్కొక్క ఎలిమెంట్కి పేస్ట్ చేసాం. సో ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనం ఒకసారి కంటైనర్లో పేస్ట్ చేయడం వల్ల ఆ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఆటోమేటిక్గా మిడిల్లోకి వచ్చినాయి. సో మీరు లాస్ట్ పీపీటీలో చూడండి, లాస్ట్లో యాస్టిస్ వచ్చాయా. సో మిడిల్లోకి వచ్చినాయి ఆటోమేటిక్గా. ఏ విధంగా ఇది ఒక ఎగ్జాంపుల్ ఇమేజ్లో ఎలా ఉందో, హెడ్డింగ్ వచ్చేసింది, పారాగ్రాఫ్ బటన్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం యూజ్ చేసేసుకొని టైం సేవ్ చేసుకుంటూ మనం ఈజీగా ఇంకేం చాలా కోడ్ రాయొచ్చు అనమాట. సో ఒక్కొక్క ఎలిమెంట్కి ఇవ్వకుండా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఒకటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఒక కంటైనర్లో పెట్టేసి దానికి మనం ఇస్తే ఈజీగా అయిపోద్ది అన్నమాట. సో ఈరోజు మనం మాట్లాడుకున్న ఏంటి, సిఎస్ఎస్ సింటాక్స్, సిఎస్ఎస్ రూల్ సెట్ అంటే ఏంది, ఏ విధంగా రూల్ ఉంటుంది సిఎస్ఎస్ది అని కంప్లీట్గా చెప్పాం. మళ్ళీ దాంట్లో ఒక ఎలిమెంట్ డివ్ అనే కంటైనర్ని యూజ్ చేసుకొని ఏ విధంగా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అలా పెట్టి ఆ కంటైనర్ని మూవ్ చేయొచ్చు అని చెప్పాం. సో నెక్స్ట్ వచ్చేసి క్లాస్ అట్రిబ్యూట్ అండ్ ప్లస్ లింక్ చేయనీకి HTML లింక్ చేయనీకి ఒక హెడ్లో ఒక లింక్ పేజ్ చేసాం చెప్పాను కదా. సో దాన్ని యూజ్ చేసి లింక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి క్లాస్ అనే అట్రిబ్యూట్తో మనకు ఒక్కొక్క ఎలిమెంట్కి దాంట్లో రాసే పర్టికులర్ సిఎస్ఎస్లో రాసే కోడ్ అంతా మనకి ఏ ఎలిమెంట్కి కావాలి అని చెప్పేసి క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడడం. సో ఈ మూడు కాన్సెప్ట్లు మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ముందు వెళ్తుంటే వీడియోలో నీకు ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అర్థం చేసుకొని నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.